నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పసికందు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కుబీర్ మండలంలోని రాజురా గ్రామానికి చెందిన ఆనంద అనే గర్భిణి 2 రోజుల క్రితం పురిటినొప్పులతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. అదే రోజు పన్నెండు ఆడపిల్లను ప్రసవించిందని, బరువు తక్కువగా ఉండడంతో ఐసీయూలో ఉంచారు. అనంతరం శిశువు శరీరం నీలిరంగులోకి మారి తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది. డాక్టర్తో పాటు వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు మృతిపై స్పందించిన డాక్టర్ శిశువును పడుకోబెట్టి పాలు తాగించడంతో చనిపోయాడని తెలిపారు. పన్నెండున్నరకు మేము ఇచ్చేసినట్టు ఇచ్చినాక తాపినాం. మరి పొద్దునొచ్చి అడిగితే ఏమన్నారు, ఇప్పుడు జరైన కరాని అన్నారు. మరలా వచ్చిన దాకంటే ఏమన్నట్లు, మరి 11 గంటలకు తీసుకొచ్చి కాని అన్నట్టు. 11 గంటల దాకంటే తెచ్చిన దాకంటే ఏమున్నది, పాప లేనే లేదు. పొద్దున సంఖ్యలు 2-3 మాటలు వచ్చినాం. ఇప్పటికి ఇప్పుడే పాప ఇది అయిపోయింది. పాలు ఎట్లా పట్టిందో ఇక తల్లి ప్రాబ్లమో పిల్లల ప్రాబ్లం అంటే ఇక పట్టెట్లకి పాలు పడతారు కదా. పాలు ఇంకా వేరే పాలు అయితే మేము ఏది దాపలేదు. ఆవు పాలు తాగలే, మరి పౌడర్ పాలు దాపలేదు, ఏం దాపలేదు. తల్లి పాలే పట్టినాము. చేసినాక మీ దైవంలో ఏమున్నది, మా దైవంలో ఏముంటది, ఏం తెలుస్తుంది అమ్మా. చేసేది అయితే చేసినాంగా. నువ్వేమనుకోకుండా అమ్మా అట్లే ఓల దగ్గర గురించి ఏం లేదు. మాకు మంచిగా కావాలని చేస్తాం కదా, చెడ్డ కావాలని చేస్తామా. మరి ఇట్లా అయిందమ్మా అంటే నేను సార్ మరి ఇట్లా అంటే ఎటైనా తీసుకుపోతుంటే అంటే అమ్మ మేము ఇట్లా అంత అయితే అనుకోలేదు, ఏమి ఇది కాలేదమ్మా, ఇక మీ దైవం అది, మేము మాకు మంచిగా ఉండాలని అనుకుంటాం కదా, మీ దైవం అమ్మ అని ఇంతే అన్నాడు. అయిపోయి నా పేరు దివ్య. 26th రోజు మా పిన్నికి హాస్పిటల్కి తెచ్చినాం. అయితే అంటే డేట్ ఇస్తా అంటే తెచ్చినాము. తర్వాత ఆపరేషన్ చేస్తా అంటే సరే కదా అని 5కి మళ్ళీ హాస్పిటల్కి వస్తే 6:52కు పాప పుట్టింది. అప్పుడు యాక్టివ్గానే ఉండే. తర్వాత నిన్న కూడా మంచిగానే ఉండే. పిన్ని పాలు కూడా ఇచ్చింది, అంతే వేసింది. తర్వాత ఇప్పుడు 2 times ఎందుకు రిటర్న్ తీసుకోలేరు? కాదు, ఒకవేళ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మేము ఒప్పుకుంటాం, ఎందుకంటే దాంట్లో పైసలు పెట్టాం కదా, ఫ్రీగానే ఒప్పుకుంటాం. ఇది ప్రైవేటే కదా, ఆరోగ్యశ్రీలో ఎందుకు తీసుకోలేరు? మళ్ళీ గ్లాసులు ఎందుకు తీసుకోలేరు? రీజన్ చెప్పండి. పాప ఎట్లా చనిపోతుంది చెప్పు. పాప చనిపోయింది, ఇప్పుడు మా పాప మాకు కావాలి. ఇప్పుడు పేషెంట్ ఫీవర్ వచ్చింది, పన్నది, ఏడుస్తుంది, ఎవ్వరి మాట కూడా వింటలేదు. పాపకు చూస్తుందంట. 9 నెలల మోషన్, ఆమెకి ఎంత బాధగా ఉంటది. బాగా డేస్ తర్వాత పాప పుట్టింది, ఎంత హ్యాపీగా ఉన్నాం. కాదు ఇది ఒకవేళ ప్రైవేట్ గవర్నమెంట్ అయినా మేము ఒప్పుకుంటుంది, ఎందుకంటే ఎవ్వరు కేర్ చేయరు అని. మేము డబ్బులు అయితే ఇస్తాం కదా, అన్ని ఫీజులు అయితే మంచిగా తీసుకుంటారు కదా. ఏమో నేను వినలేను, డాక్టర్ చెప్పింది. మా పాప మాకు ఇప్పుడు కావాలి, మాకు అనవసరం, మీరు ఏమైనా చేసుకోండి. ఎందుకు రిటర్న్ తీసుకోలేరు? ఇదే హాస్పిటల్ దామోదర్ రెడ్డి. 26వ తేదీ నాడు 6:52 పాప పుట్టింది. పుట్టిన తర్వాత ఇవాళ పొద్దున వరకు మంచిగానే ఉండే. 8 గంటలకు నేను చూడడానికి వచ్చినప్పుడు కూడా పాప ఆడుకుంటుంది. ఇంటికి వెళ్ళి వచ్చేలోపే పాప చనిపోయిందని విషయం చెప్తున్నారు. మరి ఎందుకు చనిపోయిందని కూడా విషయం చెప్తలేరు. మరి కారణం ఏమో కూడా చెప్పట్లేదు. ఆరోగ్యశ్రీలో జాయిన్ అయిన పాపకు మొత్తం పూర్తిగా బాధ్యత అంతా వాళ్ళే చూసుకుంటారు కదా. పాపకు మళ్ళీ 2-3 సార్లు వీళ్ళ దగ్గర తీసుకొచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేదట. పాపకు మంచిగా ఉంది కదా, మేము మళ్ళీ తీసుకుంటామని 2-3 సార్లు అన్నారట వాళ్ళు. పిల్లలు 8 గంటల వరకు పాప బాగానే ఉండే. మరి అప్పటిదప్పట్లో వాళ్ళకు కూడా సరిగ్గా అర్థమైతే లేదు, ఎట్లా చనిపోయిన విషయం కూడా వాళ్ళు స్పష్టంగా తెలిపట్లేదు. మరి దీనికి నిర్లక్ష్యం వైఖరే. ఆరోగ్యశ్రీ అన్న తర్వాత పూర్తి బాధ్యత వాళ్ళదే ఉంటది కదా. మరి దీనికే సమాధానం అందరి కోసం ఎదురు చూస్తున్నారు. అబ్బాయి పాప చనిపోయింది, ఇప్పుడు వాళ్ళ తల్లికి కూడా తెలియదు ఆ పాప చనిపోయిన విషయం. 3 days పాప సడన్ గా గాలి పీల్చుకోవట్లేదు అని నా దగ్గర తీసుకోవడం జరిగింది. నేను ఆ టైంలో రౌండ్స్లో ఉన్నాను. సడన్ గా పాపను చూసేసరికి మరి శ్వాస ఆపేసింది. ఆ పాపను వెంటనే NICUలోకి తీసుకొని నా శాయశక్తిలో నేను ప్రయత్నం చేసి దాన్ని ఇంటిబేట్ చేసి ప్రయత్నం చేయడానికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ ప్రయత్నం చేశాను. అన్ఫార్చునేట్లీ వి కుడెంట్ సేవ్ ద బేబీ. మోస్ట్లీ పాపకు మిల్క్ ఆస్పిరేషన్ అయి ఉండొచ్చు. కాకపోతే కలర్ ఎలా ఉంది, పాప శ్వాస తీసుకుంటుందా లేదా, ఎలా ఉందని చూడడం కూడా మన బాధ్యత. అది తప్పకుండా మీరు అందరూ ఇది పాటించాలి. మిల్క్ తాపిన తర్వాత వెంటనే పడుకోబెట్టకూడదు. అది మిల్క్ సడన్ గా ఛాతీలో లంగ్స్లోకి వెళ్ళి మిల్క్ ఆస్పిరేషన్ అయ్యి సడన్ గా బేబీస్ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించగలరు.